ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం స్నేహితులారా. తులారాశి వారికి నా నమస్కారాలు. ఈ రోజు 33 కోట్ల దేవతల నుండి వచ్చిన స్పష్టమైన ఆదేశం ఇది. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటలలో మీకు ఎంత అద్భుతమైన శుభవార్త అందుతుందంటే, మరియు స్నేహితులారా, మీ కుటుంబం మొత్తం కూడా ఈ వార్త విని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బులవుతారు. మరియు ఈ సువర్ణ సమయం మీ జీవితం చరిత్రలో మొదటిసారిగా వచ్చింది. ఇది మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది. ఈ అద్భుతమైన వీడియో మొదటి నుండి చివరి వరకు చూడని వ్యక్తి మూర్ఖుడవుతాడు. ఎందుకంటే ఈ వీడియో మీ నిద్రిస్తున్న అదృష్టాన్ని తక్షణమే మెరిపించి ముడుచుకున్న మీ బలహీనత మేల్కొల్పగలదు. స్నేహితులారా, ఇలాంటి గొప్ప అవకాశం మళ్లీ రాదు. ఇది మీ చేతికి అందిన అవకాశం. వెంటనే దాన్ని అందిపుచ్చుకోండి. ఎందుకంటే ఈ అవకాశం మళ్లీ తిరిగి రాదు. ఈ రోజు ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. మరియు అలాగే ముందుగా వీడియోని లైక్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో ఒకసారి హరహర మహాదేవ, జై గణేష అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని వలన భోలేనాథుడు మీ కోరికలను త్వరలో నెరవేరుస్తారు. ఈ వీడియోలో రాబోయే 24 గంటలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తల గురించి కూడా మేము మీకు తెలియజేస్తాము. మీరు వాటిని తప్పకుండా పాటించాలి. మీరు తెలియకుండా చేసిన కొన్ని తప్పులు లేదా పనులు మీపై కష్టాల పర్వతాన్నైతే నిలబెట్టవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ వీడియోలో చివర్లో నేను శని మహారాజు యొక్క ఒక అద్భుతమైన ఉపాయాన్ని చెప్తాను. మీరు ఈ ఉపాయం సరిగ్గా చేస్తే శనిదేవుడు మీ కుటుంబంపై అటువంటి దయను కురిపిస్తాడని నమ్మండి. నేటి వీడియో గ్రహ నక్షత్రాలపై ఆధారపడి ఉంది. ఎందుకంటే రాబోయే 24 గంటలలో నక్షత్రాల యొక్క ఒక మహా పరివర్తన అనగా గొప్ప మార్పు అయితే జరగబోతుంది. దీని ప్రత్యక్ష మరియు పెద్ద ప్రభావం మీ రాశి మరియు నక్షత్రాలపై అయితే పడుతుంది. దయచేసి దీనిని పూర్తిగా శ్రద్ధగా చూడాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. ముందుగా ఈ ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన వీడియో ఒకసారి లైక్ చేయండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయాలు మీ జీవితంలో ముందుకు సాగడానికి అత్యంత ముఖ్యమైనవి. స్నేహితులారా, మీ జీవితంలో అభివృద్ధి కలగడానికి, మీరు పైకి ఎదగడానికి నేను మీ జాతకాన్ని, గ్రహ నక్షత్రాల మార్పులు చూసి రాత్రింబవలు కష్టపడి వీడియో తయారు చేస్తాము. మీ జీవితంలో అంతా మెరుగుపడడం మీరు చూస్తారు. స్నేహితులారా, రాబోయే 24 గంటలలో గ్రహాల ఆట ఎలా ఉండబోతుంది అంటే, ఈ మహాపరివర్తన అనగా గొప్ప మార్పు వల్ల ఏమేమి జరుగుతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే శ్రద్ధగా వినండి. మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఇప్పుడే ప్రారంభిద్దాం. పూర్తిగా స్నేహం మరియు సంబంధాలు జీవితానికి అత్యంత అవసరం. ప్రతి కఠిన పరిస్థితుల్లోనూ మనకు ధైర్యాన్ని ఇచ్చేవి ఇవే. గుర్తుంచుకోండి, జీవితంలో ఏది శాశ్వతం కాదు. సమయం, వ్యక్తి, సంఘటన ఏది కూడా శాశ్వతం కాదు. అందుకే ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని మీరు అంత బలంగా తయారు చేసుకోండి. మీతో ఎవరు లేకపోయినా మీరు ఒంటరిగా నిలబడగలిగేలా మీరు జీవితంలో పూర్తి విజయాన్ని సాధించాలంటే నేను చెప్పబోయే విషయాలను మీ జీవితంలో అలవర్చుకోండి. స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల సమయాన్ని గురించి మాట్లాడితే బహిరంగ కార్యకలాపాలు మరియు ఆటలను మీ జీవితంలో తప్పకుండా చేర్చండి. వినోదం అనేది తినే ఆహారంలో ఉప్పు ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం. ఎందుకంటే ఇది జీవన విధానాన్ని నేర్పి మనకు అంతర్గత సంతోషాన్ని కూడా ఇస్తుంది. మీరు డబ్బు యొక్క విలువను బాగా తెలుసు. అందుకే మీరు పొదుపు చేసి డబ్బు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా పెద్ద సమస్య నుండి కూడా మిమ్మల్ని బయటికి తీసుకొస్తుంది. మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకపోవడం మీ ఉత్తమ అలవాటు. డబ్బు ఆదా చేసే ఈ అలవాటును మీరు ఎక్కువ కాలం కొనసాగించాలి. పరస్పర సంభాషణ లోపం మీకు ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి అందుకే ప్రజలతో మాట్లాడండి మరియు ఆలోచించకుండా ఎప్పుడు పెద్ద నిర్ణయాలైతే తీసుకోవద్దు. ఇంట్లో మిగతా వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోండి. అప్పుడు మాత్రమే ఒక ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకోండి. ఎందుకంటే మీ సొంత వాళ్ళు అయినా ఎక్కువ మందితో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకుంటే మీరు అత్యుత్తమ నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మీకు శాంతినిచ్చే మరియు వారి నుండి మీరు నేర్చుకునే వ్యక్తులతో సమయాన్ని గడపండి. అతిగా ఆలోచించడం కూడా మీకు ఒత్తిడికి కారణం కావచ్చు. అందుకే ఎక్కువగా ఆలోచించడం మానుకోండి. మీ జీవితంలో పాత ఇబ్బందులు ఇప్పుడు ముగియబోతున్నాయి మరియు అనవసరమైన గందరగోళాల నుండి దూరంగా ఉండండి. మీ ఖాళీ సమయాన్ని కూడా ఏదైనా ధార్మిక ప్రదేశంలో గడపవచ్చు. వివాహం అనేది కేవలం రాజీ పడటమేనని మీరు అనుకుంటారా? అవును. అయితే అది మీ జీవితంలో అత్యుత్తమ సంఘటనని మీరు వాస్తవంలో అనుభూతి చెందుతారు. ఈ సమయంలో మీ దాంపత్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవడానికి సూర్య చాలీసా లేదా సూర్య హారతిని కూడా చదవండి. దీని వల్ల ధనలాభం కలుగుతుంది. మీలో అసూయ భావన అసలు లేదు. అందుకే ఇతరుల విజయాన్ని ప్రశంసించడం ద్వారా మీరు దానిని ఆస్వాదించవచ్చు. మీ ప్రవర్తన మిమ్మల్ని ఇతరుల నుండి వేరుగా ఉంచుతుంది. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడికి దూరంగా ఉండాలి. ఇది సరైన సమయం కాదు. కొంచెం ఆగి జాగ్రత్తగా ఉండండి. మీ స్నేహితులతో బయటికి వెళ్లి సంతోషకరమైన క్షణాలు గడపవచ్చు. అలాగే మీరు వారిని పట్టించుకుంటారని
వారు మీకు ప్రత్యేకమని వారికి అనుభూతి కలిగించండి. స్నేహితులతో కలిసి ఒక యాత్ర ఏర్పడవచ్చు. ఇది మీకు చాలా ప్రశాంతతను ఇస్తుంది. ఇతరులకు సంతోషాన్ని ఇచ్చి పాత అప్పులను మర్చిపోవడం ద్వారా మీరు మీ జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. అలాగే కార్యాలయంలో కూడా మీరు శత్రువులు అని భావించిన వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అని అకస్మాత్తుగా మీకు తెలుస్తుంది. వెంటనే అతనికి క్షమాపణ చెప్పి ఆ సంబంధాన్ని అయితే కాపాడుకోండి. అలాగే కార్యక్షేత్రంలో కూడా గత రోజులలో అసంపూర్తిగా ఉన్న పనికి మీరు ఇప్పుడు మూల్యం చెల్లించవలసి రావచ్చు. మరియు మీ ఖాళీ సమయం కూడా ఆఫీసు పనులకు పూర్తి చేయడంలో గడుస్తుంది. ఒక పాత స్నేహితుడు మరియు మీ జీవిత భాగస్వామి యొక్క పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేయవచ్చు. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవడానికి నదిలో పాత నాణెం వేయడం వల్ల దురదృష్టం తొలగిపోతుంది. ఇంట్లో మరియు ఆఫీసులో కొన్ని మార్పులు మిమ్మల్ని కోపంగా మార్చవచ్చు. కానీ మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి నేర్చుకోవాలి. మీరు శ్రద్ధ తీసుకునే వారి ద్వారా మీకు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అపరిచితులకు దూరంగా ఉండండి మరియు వారిని అస్సలు నమ్మవద్దు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండండి. ఎందుకంటే కుటుంబ సంతోషంగా ఉంటేనే జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది. జీవితాన్ని మార్చే మరియు అద్భుతమైన ఉపాయాలు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను స్నేహితులారా. ఇప్పుడు మేము మీకు మీ జీవితాన్ని శుభప్రదం చేసే కొన్ని అద్భుతమైన ఉపాయాలను కూడా చెప్పబోతున్నాము. ఇవి మీ జీవితంలో ధన సంపదను పెంచుతాయి మరియు కష్టతరమైన సమస్యలు, కలహాలు, కష్టాలు అన్ని తొలగిపోతాయి. దీని తర్వాత కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను కూడా మీకు తెలియజేస్తాము. వాటిని వినడం మీకు చాలా అవసరం. మరియు స్నేహితులారా, మొదటి ఉపాయం ఏమిటి అంటే మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. దాని నుండి విముక్తి పొందడానికి ఏదైనా శుక్రవారం రోజున 21 పసుపు రంగు బియ్యం అనగా పసుపుతో రంగు వేసిన బియ్యం తీసుకొని ఎరుపు వస్త్రంలో కట్టండి. ఈ మూటను మహాలక్ష్మి పాదాల దగ్గర ఉంచి పూజించిన తర్వాత దానిని మీ బీరువాలో లేదా మీ పర్సులో పెట్టుకోండి. దీని వల్ల ధనం కొరత ఉండదు మరియు ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పుడు ఒక జాగ్రత్త వినండి. ఎంత దగ్గర వారు అయినా, కుటుంబ సభ్యులైనా మీరు డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకూడదు. ఇది కొంచెం కఠినమైన విషయం, కానీ నా మాట నమ్మండి. డబ్బు అప్పుగా ఇవ్వవద్దు. రుణం తీసుకోవడానికి సంబంధించిన పత్రాల పని ఇప్పుడు సులువుగా అనిపించవచ్చు, కానీ మీరు మీ సామర్థ్యం కంటే ఎక్కువ లోన్ ఇప్పుడు తీసుకోకూడదు. వీలైతే లోన్ అసలు తీసుకోవద్దు. ఎవరికి అప్పు ఇవ్వకూడదు, లోన్ కూడా తీసుకోకూడదు. మీరు లోన్ కింద నలిగిపోతూ ఉంటారు. మీ మానసిక స్థితి కూడా చెడిపోతుంది. అందుకే లోన్ తీసుకోవడం మానుకోవాలని నా సలహా. మీ పనిని మీరే చక్క పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మరి స్నేహితులారా, మీ జీవితంలో మీకు చాలా అడ్డంకులు అయితే రావచ్చు. ఈ అడ్డంకులు రావడం వల్ల నడవడం మానేయాలని అర్థం కాదు, కానీ జీవితంలో అడ్డు తగిలినప్పుడు దాని నుండి నేర్చుకొని మరింత జాగ్రత్త నడవాలి. ఎందుకంటే ఈ జీవిత పోరాటాలతో నిండి ఉంటుంది. ఒడిదూకుళ్ళు అందరి జీవితంలోనూ వస్తాయి. అడ్డంకులకు భయపడకండి, కానీ అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండండి. మనసులో గందరగోళం అలాగే ఉండవచ్చు. ఏదైనా నిర్ణయం గురించి ఆలోచన చెందకండి. పూర్తి సమాచారం వచ్చే వరకు వేచి ఉండండి. మీ మనసు చెప్పే మాట వినండి. అటు ఇటు మాటలను మీ మనసుపై అస్సలు ఆధిపత్యం చేయనివ్వకండి. మీ మూడ్ మారడానికి నియంత్రించుకోండి. ఎందుకంటే ఆకస్మిక మార్పులు మిమ్మల్ని పూర్తిగా మధ్యలో ఇరికించవచ్చు. భావోద్వేగాలు ఎక్కువ అవ్వడం వలన తీసుకున్న ఏదైనా నిర్ణయం తప్పు అని నిరూపింపబడుతుంది. అందుకే ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి మరియు మీ ఆత్మవిశ్వాసం తగ్గనివ్వకండి. అలాగే మీ వృత్తిపరంగా మీ అభివృద్ధికి మార్గం తెరుచుకుంటుంది మరియు ప్రమోషన్ అయ్యే పూర్తి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న టెండర్ లేదా ప్రాజెక్ట్ మీకు లభిస్తుంది. కానీ దీని కోసం కొన్ని ప్రయత్నాలు తప్పకుండా అయితే చేయాలి. తొందరపాటు అసలు వద్దు, ఎందుకంటే మీరు చేసే తొందరపాటులో ప్రతి పని కూడా చెడిపోతుంది. పూజలు చేయడం మీకు మంచిది. కొత్త వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. ఇది మీకు అభివృద్ధికి కొత్త అవకాశాలు ఇస్తాయి. మీ మనసులో కూడా స్థిరత్వం మరియు సైమానాన్ని కొనసాగించండి. వృత్తిపరమైన వాతావరణంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ ప్రత్యేక వ్యక్తిని కలవవచ్చు. జీవిత ప్రవాహం సరైన దిశలో తిరగడానికి మీరు ఏదైనా చేయాలనుకుంటారు. మీ లక్ష్యాన్ని తెలుసుకొని దాని వైపు ముందుకు సాగుతూ ఉండండి. మీ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అనుకూలకంగా లేకపోతే అది త్వరలో సాధారణ స్థితికైతే వస్తుంది. మీపై నమ్మకాన్ని కొనసాగించండి. మీరు జీవితంలో ప్రతి కష్టం నుండి పోరాటం విజయం సాధిస్తారు, ముందుకు సాగిపోతారు. ఇది మీ రాశిలో ఉన్న ఒక లక్షణం. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీ జీవితంలో మీ పరిమితులకు మించి విజయం లభిస్తుంది. అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరు వాటిని పూర్తిగా స్వీకరించవలసి ఉంటుంది. ఉద్యోగం విషయంలో కొన్ని విషయాల్లో స్తబ్దత అనుభూతి చెందవచ్చు. ముందుకు సాగే మార్గాలను మీరు వెతకవలసి ఉంటుంది. ఈ సమయం విజయాలు మరియు ఆనందంతో నిండి ఉంటుంది. అదృష్టం యొక్క పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. కాబట్టి ఎందుకంటే దేవతలు మరియు దేవుళ్ళు ఇప్పుడు మీ పక్షానే ఉన్నారు మరియు ఇది వారి బహిరంగ ఆదేశం. మరి మీకు ఊహించని శుభకరమైన సంఘటన జరగవచ్చు. ఆర్థిక శ్రమ మరియు ఒత్తిడితో కూడిన పనులకు మీరు దూరంగా ఉండాలి. అలాగే
మీ కెరియర్ విషయంలో కూడా మీరు మార్పు దిశగా ముందుకు సాగుతారు మరియు మీ పనికి బహుమతులు లభిస్తాయి. అంటే మీరు ఎంత కష్టపడితే దానికి ప్రతిఫలం అంత విజయం కూడా మీకు లభిస్తుంది. కేవలం మీ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో మాత్రమే దృష్టి పెట్టండి. లక్ష్యం వైపు ముందుకు సాగుతున్నప్పుడు వెనక్కి తిరిగి చూడకండి. మీకు కొన్ని కొత్త అవకాశాలు మరియు పెద్ద విజయాలు లభించవచ్చు. ఒక మిత్రుడితో సంబంధంలో చేదుదనం వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి చిన్నపాటి వివాదం సాధ్యమవుతుంది. పెద్ద వివాదం ఉండదు, కానీ అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మాట్లాడే ముందు కూడా ఆలోచించి మాట్లాడండి. పని పూర్తి చేయడం వల్ల మీకు ప్రశంసలు లభిస్తాయి మరియు మీరు సంతోషానికి మూలం కూడా అవుతారు. కొన్ని ఆందోళనలు అలాగే ఉంటాయి, వాటికి త్వరలోనే పరిష్కారం లభిస్తుంది. కానీ పరిష్కారం లభించిన తర్వాత ఆగిపోకూడదు. లక్ష్యంపై దృష్టి పెట్టండి. పనిపై మీ ఏకాగ్రత చాలా బాగా ఉంటుంది. దీనిని మీ పనిలో మాత్రమే ఉపయోగించండి, ఇటు అటు మాటల్లో కాదు. మీ వ్యాపారం లేదా వృత్తి గురించి తీవ్రంగా ఆలోచించండి మరియు మీ మనసులో ఎలాంటి భయం రానివ్వకండి. మీరు కోరుకున్నట్లుగా మార్పులు త్వరలో వస్తాయి, కానీ ఈ మార్పుల్లో అహంకారం అస్సలు రాకూడదు. మీ అంతరాత్మ చెప్పే మాట వినడం లాభదాయకం కావచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అది మనసు నుండి జరగాలి, మెదడు నుండి లేదా సామాజిక కట్టుబాట్ల భయం, ఒత్తిడి నుండి కాదు. మీరు మీ మనసు నుండి, మీ హృదయం నుండి చెప్పే నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా మార్పు మీరు కోరుకుంటే ఆ అడుగు వేయండి. ఆ మార్పు విజయవంతమవుతుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే గందరగోళం మనసులో అలాగే ఉంటుంది. ఎవరి మాటలకు అంత ప్రాధాన్యత ఇవ్వకండి. దాని వల్ల మీ మనసు పూర్తిగా వారి ఆధీనంలోకి వెళ్లిపోతుంది లేదా మీ మనశ్శాంతి భంగమవుతుంది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే దానిని ఎవరితోనైనా పంచుకోండి. మనసులో ఉంచుకుంటే సమస్య మరింత పెరుగుతుంది. చుట్టూ ఉన్న కార్యకలాపాలపై దృష్టి పెట్టండి, ఎందుకంటే మీకు దగ్గరైన వారి నుండి కూడా మీకు మోసం జరగవచ్చు. కొత్త స్నేహితులను చేర్చుకోండి, కానీ పాత స్నేహితులకు దూరం అవ్వకండి. గతంలో చేసిన పనులు ప్రయోజనాన్ని పొందే సమయం కూడా వచ్చింది మరియు వాటి ఫలితాన్ని నెమ్మదిగా మీ జీవితాన్ని మార్చడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు వచ్చే సమయం కూడా మిగతా సమయంతో పోలిస్తే మీకు మంచిగా ఉండబోతుంది. మీరు ఇంటి సౌకర్యాల కొనుగోలుపై మంచి మొత్తంలో డబ్బు ఖర్చు చేయబోతున్నారు. ఒక అపరిచితుడు మాటల్లోకి రాకుండా ఉండండి, లేకపోతే అతను తప్పుడు సలహా ఇవ్వవచ్చు మరియు మీ నిర్ణయాలన్నీ తప్పుడు దిశలో మార్చవచ్చు. అప్పుడు మీరు అనవసరంగా బాధపడతారు. మీరు సుదూర ప్రయాణానికి వెళ్ళవచ్చు, కానీ మీ వ్యాపార ప్రణాళికలపై పూర్తి దృష్టి పెట్టండి, లేకపోతే నష్టం జరగవచ్చు. ఏదైనా పెద్ద ప్రమాదం తీసుకోవడం మానుకోండి. మీ ప్రత్యర్థులు కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో ఏ లోపం ఉంచరు. సంతానంతో ఏదో ఒక విషయం గురించి గొడవ కావచ్చు. మీ పాత రోగం మళ్లీ తిరగబడవచ్చు. ఈ రోజు మీరు అధ్యయనం మరియు ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతారు. వ్యాపారంలో మీకు చిన్నపాటి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మీరు అమలు చేయాలి. మీరు మీ వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. ఆస్తికి సంబంధించిన డీల్ కోసం పెద్దవారితో మాట్లాడవలసి ఉంటుంది. కుటుంబంలో ఒక సభ్యుడి వివాహం ఖాయం కావచ్చు. కార్యక్షేత్రంలో ఒక తప్పుడు కారణంగా మీ ప్రమోషన్ ఆగిపోవచ్చు లేదా ఈ రోజు మీరు శక్తివంతంగా ఉండడానికి చాలా మంచిది మరియు ఈ రోజు ఉల్లాసంగా ఉంటారు. మరి స్నేహితులారా, మీరు మీ వ్యాపారంలో ఎవరినైనా భాగస్వామిగా చేర్చుకున్నట్లయితే లేదా మీకు ఇంతకు ముందు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ భాగస్వామి ఇప్పుడు సమస్య పెంచవచ్చు, లేదా ఇంతకు ముందు సమస్య లేకపోయినా భాగస్వామి ఇప్పుడు కొత్త సమస్యను సృష్టించవచ్చు. ఏదైనా పని పూర్తి చేయడానికి మీరు ఆందోళన చెందుతున్నారు కాబట్టి మీ కష్టంలో ఎటువంటి లోపం ఉంచవద్దు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారు కూడా తమ భాగస్వామి కదలికలపై నిఘా ఉంచాలి, లేకపోతే వారు మోసం చేయవచ్చు. మీ ప్రత్యర్థి ఎవరో మీకు కొత్త సమస్యలు సృష్టించవచ్చు. జీతం తీసుకునే ఉద్యోగులకు ఈ రోజు చాలా మంచిది. వారికి కొత్త పదవి లభించవచ్చు. ఏ పనిని అదృష్టంపై వదిలేయకండి. మీరు మీ ఇంటి శుభ్రత, రంగులు వేయడం మొదలైన వాటిపై పూర్తి దృష్టి పెడతారు. మీరు ఎవరి నుండి అయినా రుణం తీసుకున్నట్లయితే దానిని కూడా మీరు చాలా వరకు తీర్చడంలో విజయం సాధిస్తారు. మిత్రుల నుండి కూడా ధన సహాయం అడిగితే అది మీకు సులభంగా లభిస్తుంది. అంటే ధన సహాయం మీకు తప్పకుండా లభిస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, తులారాశి వారులారా, ఇప్పుడు నేను చెప్పబోయే పనిని మీరు చేస్తే డబ్బు లెక్కించి అలసిపోతారు. కేవలం ఈ 3 వస్తువులను మీ ఇంటి నుండి వెంటనే బయట విసిరేయండి. తులారాశి స్నేహితులారా, మీరు కూడా మీ జీవితంలో సుఖం, సంపద మరియు సంతోషాన్ని పొందాలనుకుంటే, లక్ష్మీమాత అనుగ్రహం పొందాలనుకుంటే మీరు కూడా ఈ 3 వస్తువులను ఇప్పుడే మీ ఇంటి నుండి బయటకు విసిరేయండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచడం వల్ల దుఃఖం మరియు దరిద్రాన్ని కారణమవుతాయి. వాటి వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి వస్తుంది మరియు లక్ష్మీమాత మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది. మీరు లక్ష్మీమాత యొక్క ప్రత్యేక అనుగ్రహం పొందాలనుకుంటే వెంటనే ఈ 3 వస్తువులను ఇంటి నుండి బయటకు విసిరేయండి. ఆలస్యం చేయకండి. వెంటనే చెప్పబడిన ఈ 3 వస్తువులను ఇంటి నుండి బయటకు విసిరేయండి. వెంటనే విసిరేయాలి. మీరు విసిరేయగానే లక్ష్మీమాత అనుగ్రహం వల్ల మీ జీవితంలో సుఖం మరియు సంపద పెరగడం మొదలవుతుంది మరియు మీరు మీ ప్రతి కార్యక్షేత్రంలో విజయం పొందడం
పొందడం మొదలవుతారు. ఈ 3 వస్తువులు ఏవి నేను మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా మరియు పరిశుభ్రంగా ఉన్నప్పుడే లక్ష్మీమాత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆమె ఎల్లప్పుడూ కూడా మీ ఇంటి ముఖ్య ద్వారం ద్వారా మాత్రమే ప్రవేశిస్తుంది. ఆమె కిటికీ నుండి రాదు, మరొక తలుపు నుండి కూడా రాదు. ఆమె కేవలం ఇంటి ముఖద్వారం ద్వారా మాత్రమే వస్తుంది. అందుకే ముఖ్య ద్వారం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మీ గడపను శుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇంట్లో ఉన్న హాలు లేదా ప్రాంగణం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. అప్పుడే లక్ష్మీమాత ఆకర్షితులవుతారు. ఇప్పుడు ఆకర్షితులై మీ ఇంటికి వస్తారు. కానీ మీ ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆమె వచ్చిన దారిని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఆ 3 వస్తువులు ఏమిటి తెలుసుకోండి మరియు వాటిని వెంటనే బయటపడేయండి. మొదటి వస్తువు పగిలిపోయిన గాజు వస్తువులు, పగిలిపోయిన విగ్రహాలు, విరిగిన ఫర్నిచర్. వీటిని మీ ఇంటి నుండి బయటకు పంపండి. పనికి రానివి, ఇంట్లో అటు ఇటు పడి ఉండేవి, వాటిని వెంటనే బయటకు పంపండి. కాబట్టి మొదటి వస్తువు పగిలిపోయిన విగ్రహాలు, గాజు సామాన్లు మరియు విరిగిన ఫర్నిచర్. వాటిని ఇంటి నుండి బయటకు పంపండి. మరియు రెండవ వస్తువు మీ ఇంట్లో పాడైపోయిన ఎలక్ట్రానిక్ సామాన్లు. ఇది మొబైల్ ఫోన్ కావచ్చు, ఏదైనా స్పీకర్లు కావచ్చు, లేదా పాత రేడియో లాంటివి ఏదైనా ఎలక్ట్రానిక్ సామాన్ కావచ్చు. అది పాడైపోయింది, పాతది. దానిని మీరు ఇంటి నుండి బయటకు పంపండి. పని చేయని పాత గడియారం ఉంటే దానిని ఇంటి నుండి బయటకు పంపండి. ఇది రెండవ వస్తువు. ఏదైనా ఎలక్ట్రానిక్ లేదా ఎలక్ట్రానిక్ సామాన్లు, అది మొబైల్ అయినా లేదా మరేదైనా, అది పాతది, పాడైపోయినది, దేనికి ఉపయోగపడనిది అయితే దాన్ని మీరు బయటకు పంపండి. మూడవ వస్తువు, ఇది చాలా మంది ఇంట్లో ఏదో ఒక మూల పడేస్తారు. అది చిరిగిన పాత బట్టలు. ఇప్పుడు మనం ధరించని చిరిగిపోయిన మరియు పాత బట్టలు, వాటిని ఉపయోగించవలసిన అవసరం లేనివి, అవి కూడా మీ ఇంట్లో ఉండకూడదు. వాటిని కూడా మీరు మీ ఇంటి నుండి వెంటనే బయటపడేయండి. లక్ష్మీమాత మీ ఇంట్లో శుభ్రత చూసి వస్తే ఆమె మీ ఇంట్లో ఉంటుంది. మీ ఇంట్లో ధనం వస్తుంది. మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. ధన సంపద నిలకడగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ పనిని తప్పకుండా చేయండి. మీ జీవితంలో మార్పులు మొదలవడం మీరు చూస్తారు. మరియు మీరు ఈ వస్తువులను బయట పడేసిన తరువాత ఇంటి శుద్ధీకరణ కోసం గంగా జలాన్ని ఇల్లంతా జల్లండి. మీ ఇల్లు శుద్ధి అవుతుంది. లక్ష్మీమాత మీ ఇంట్లో నిలకడగా ఉంటుంది. లక్ష్మీమాత మీ ఇంట్లో నిలకడగా ఉండడం మొదలవుతుంది. కాబట్టి ఒకసారి సత్యమైన మనసుతో, సత్యమైన హృదయంతో, సత్యమైన శ్రద్ధతో కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై గణేష్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు స్నేహితులారా, తులారాశి వారికి ఇది కేవలం మాటలు కాదు, 33 కోట్ల దేవతలు పంపిన బ్రహ్మాండమైన ఆదేశం. రాబోయే 24 గంటలు మీ జీవితంలో అపురూపమైన సువర్ణ గడియలు. మీ అదృష్టానికి అడ్డుపడుతున్న ప్రతికూలతను ఈ క్షణమే తొలగించండి. మేము చెప్పిన ఆ 3 దరిద్రపు వస్తువులను ఇంటి నుండి వెంటనే బయటకు విసిరేయండి. ధనలక్ష్మి స్వయంగా మీ ఇంటి గడపను దాటుకుని రావడానికి సిద్ధంగా ఉంది. మీ కుటుంబం అంతా నమ్మలేని సంతోష వార్త విని ఆనందంతో గంతులు వేస్తారు. శనిదేవుడు మరియు లక్ష్మీమాత గణేశుడి అనుగ్రహంతో ఇక సందేహం వద్దు. మీ జీవితంలో మార్పును స్వాగతించండి. మీ అదృష్టాన్ని మరింత పెంచడానికి రాబోయే 24 గంటలు అవకాశాలు పూర్తిగా ఉపయోగించుకోవడానికి ఈ రోజు తప్పకుండా ఈ పరిహారం పాటించండి. ఈ రోజున విఘ్నాలను తొలగించే వినాయకుడికి అనగా గణేశుడికి అంకితం చేయబడింది. గణేశుడిని ఆరాధించడం వల్ల మీ దారిలోని ప్రతి అడ్డంకి పటాపంచలవుతుంది. ఈ రోజున ఉదయం తలస్నానం చేసి ఆకుపచ్చని వస్త్రాలు ధరించి లేదా ఆకుపచ్చని వస్త్రాన్ని మీ దగ్గర ఉంచుకొని వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి. అలాగే గణేశుడికి అత్యంత ఇష్టమైన గరిక కట్టను విధిగా సమర్పించండి. అలాగే కొద్దిగా ఉండ్రాలను అనగా కుడుములు లేదా మోదకాలు నైవేద్యంగా పెట్టండి. మరియు ఈ రోజున ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ శక్తివంతమైన పరిహారాన్ని ఆచరించడం వలన మీ వ్యాపారం లేదా ఉద్యోగంలో చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పెద్ద అడ్డంకులు అన్ని తొలగిపోతాయి. మీ బుద్ధి, తెలివితేటలు చురుకై సరైన నిర్ణయాలు తీసుకొని విజయాన్ని సాధిస్తాయి. ఈ పరిహారం తప్పకుండా ఆచరించి మీ రాబోయే అద్భుత సమయాన్ని సంపూర్ణంగా అనుభవించండి. మరియు స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.